నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుతే సతీ ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వగౌతిగామే దర్శయ దర్శయ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అనురాధ నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయం చాలా బాగుంటుంది, డబ్బులో ఖర్చు ఎక్కువగా ఉంది. ఆదాయం చూస్తే అంతంత మాత్రమే, 2 భాగాలే. ఖర్చు చూస్తే 14 భాగాలు. అంటే మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో అంతకి 10 మీకు డబ్బు నష్టము, నమ్మిన వాళ్ళు మోసం చేయటం. కాబట్టి అన్నదమ్ముల మధ్య కొన్ని సికాకులు రావటం, మీ బిడ్డలు మీ కొడుకులు వలన, మీ కోడళ్ళ వలన లేనిపోయిన సమస్యలు మీకు కొన్ని రావటం, మీరు ఎక్కడో ఒక స్థాయిలో ఉండవలసిన వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని తెచ్చి రోడ్డు మీదకి పడేయటం, అంటే రీమార్క్ మీ మీద రావటం, మీకు ఆస్తుల్లో నష్టం రావటం, వ్యవసాయంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, అలాంటిది ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఈ సమస్యల్లో నుంచి వాళ్ళు బయటపడాలి అంటే కొన్ని కారణాలు, పెద్దవాళ్ళ ఆశీర్వాదము, పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా నడిస్తే చాలా మంచిది. కాబట్టి వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని పోయారనుకోండి, వాళ్ళ దోస్తుల మాటలు విని వాళ్ళ దోస్తుల ఆలోచనలో పోయారనుకోండి, వాళ్ళ పని అధోగతి అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి శత్రువులతో కొంత విజయం సాధించాల్సింది, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి, కొన్ని ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే ఉన్నాయి, కొన్ని కోర్టు సమస్యల వల్ల కొంచెం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని లేనిపోయినవి మన మీద పడతాయి. లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు పడుతుంటాయి. మరి మీ తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్య కనబడుతుంది, మరి వ్యాపారంలో మార్పులు, మరి మీ మిత్రులతో లేనిపోయిన సమస్యలు, మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు, ఇలాంటి కొన్ని సమస్యలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి. ఇలాంటి ఎదురైన దాని వలన మీ మైండు, మనసు, ఆలోచన విధానము కరెక్ట్గా ఉండకోకుండా నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం మీకు సక్సెస్ కాకోకుండా ఉండటం, విద్యార్థులకి చదువులో బ్రేక్ కావటం, మరి వ్యవసాయదారులకి బిగినెస్ వాళ్ళు చేయాల్సిన రైతులు దాంట్లో కూడా వాళ్ళు అంత అనుకూలంగా లేకోకుండా ఉండటం, వేసిన పంట కూడా కరెక్ట్గా రాకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులతో కొన్ని ఎదురవుతున్నాయి మీకు. కాబట్టి ఈ మానసికమైన ఇబ్బందులు మీకు తొలగిపోవాలి అంటే మీ మీద ఉండాల్సిన చెడుగ్రహ ప్రభావం అనేది మీ మీద నుంచి తిప్పేయాలి, గ్రహాలు తిప్పేసుకోవాలి. అంటే మీ మీద కొన్ని తిరుగుతుంటాయి గ్రహాలు, ఆ గ్రహాలు కొన్ని నిమ్మ పండ్లు తెచ్చుకొని, అది అమావాస పౌర్ణమి టైంలో మీ మీద నుంచి మీ గురువుని తలుచుకొని, ఆ గురువు మంత్రాన్ని మీరు చదువుకొని తల మీద నుంచి 9 సార్లు దిగదూసి బయటికి వేసి ఒక నదిలో కానీ కాలువలో కానీ వేయాలి, రోడ్డు మీద వేయొద్దండి. మీరు ఇంతకుముందు ఎవరో వేసిని కూడా దాటిన దానివల్ల ఆ సమస్యలో మీరు ఎరక్కబోయారు. ఆ సమస్యలో నుంచి మీరు బయటపడాలంటే, మీకు అన్ని విధానాలుగా బాగుండాలంటే ఆ విధంగా చేస్తే మీకు తప్పకుండా విజయవంతం అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఓం నమశివాయ. ఆ ఓం నమశివాయ శివుణ్ణి మీరు పూజించాలి, శివ ఆరాధన చేయాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదువుకునేటికైతే మీకు మైండ్, మనసు, ఆలోచన విధానం చాలా బాగుంటుంది. మరి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాల్లో మీరు ముందుకు రాగలుగుతారు. చేసే పనులన్నీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయాన్ని బట్టి టైం అనేది అంత అనుకూలంగా లేదు, మనశ్శాంతి లేదు. దానివల్ల కొంత గురువులతో ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్ద గురువులు అంటారు కదా, మీకు మించిన పెద్ద గురువుల్ని సంప్రదించండి. ఆ గురువుల నుంచి మీకు కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కలర్ కానీ ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది స్వామి, మీరు తెలుపు కానీ, ఎరుపు కానీ, నలుపు కానీ
ఈ 3 కలర్లు వేసుకొని బయటికి పోవద్దండి. ఈ 3 కలర్లు కాకోకుండా ఏరే కలర్లు ఏ కలర్ వేసినా కూడా మీకు కలిసొస్తుంది. ముగ్గురు కలిసి స్నేహం చేయొద్దు. రేపు చేసే పని ఈరోజు ఎవరికీ చెప్పొద్దు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి గానీ, పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడో, మిత్రుడో, బంధువులో ఎవరికీ చెప్పొద్దండి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మమ్మల్ని సంప్రదించినట్టయితే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏవైతే ఎలా ఉంటదనేది మొత్తం స్థితిగతులన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.